ఉందమ్మా. డాక్టర్ గారు చెప్పినట్టు మందులు జాగ్రత్తగా వాడాలి. అలాగే. ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చావంటే నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. అయ్యో, హ్యాండ్ బ్యాగ్ పైన మర్చిపోయాను అంకుల్. సరే, నువ్వు వెళ్ళి కారు దగ్గర ఉండమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వెప్పుడు నడుస్తూ వచ్చిన ఆటో ఎక్కవా? తొందరగా పోనివ్వు. మనంతా పీటీ వర్ష లేవలే. ఈసారైనా అడ్రస్ సరిగ్గా చెప్తా. పోనివ్వు. నేను ఇంటి దగ్గర ఉండమన్నానుగా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంకుల్, వైజయంతి ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. కమా. నాకెందుకు భయంగా ఉందన్నయ్యా. ఎవరో నన్ను చంపాలని చూస్తున్నారు. అందుకే ఈ రాత్రికి నీ ఇంట్లోనే ఉంటాను. అలాగేనమ్మా, రా, కమా, వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. Not with this. అదిగో, మళ్ళీ నన్నెవరో చంపడానికి వచ్చారు. భయపడకమ్మా, నేను ఉన్నా కదా, రా వెళ్ళి చూద్దాం. మీ ఆయన హాస్పిటల్లో ఉన్నాడమ్మా.
నిన్ను తీసుకురమ్మన్నాడు. నువ్వు మాగంటి ఓబులరెడ్డి, షార్ట్ కట్ లో మావో. అవునన్నయ్య, ఇతను నాకు తెలుసు. నేను వెళ్తాను. వెళ్ళమ్మా. ఆపు. ఇదేమిటి హాస్పిటల్ అని చెప్పి ఇటుపక్క తీసుకొస్తున్నావు? ప్రాస్టిట్యూట్ అయినా నమ్ముతాను గాని పోలీసు వాణ్ణి నేను చచ్చినా నమ్మనమ్మా. 10 నెలలు సీతాదేవి లంకలో గడిపితే 10,000 సంవత్సరాల నుంచి అపవాదు వేస్తున్న దేశమమ్మా మనది. ఒక్క రాత్రి నువ్వు పోలీసు వాడింట్లో గడిపితే వద్దులే. శ్రీకాంత్, నువ్వేం కంగారు పడకు. అమ్మాయి డెఫినెట్ గా వచ్చుంటుంది. శ్రీకాంత్! ఇంతకు ముందు ఒకసారి ఆటోలో తీసుకెళ్లిపోయింది నువ్వే కదూ? ఇండియా బోర్డర్ దాటేదాకా కొడతానని ఛాలెంజ్ చేసిన వాడివి నువ్వే కదూ? ఏ ఛాలెంజ్ ని రుచి చూడాలనుందా? సై అని విడిపోయిన వాళ్ళం ఒకసారి చెయ్యి కలిపితే తెలుస్తుంది ఎవడి గేరు బాక్స్ పగిలిపోతుందో. మొదటిసారి క్షమించడం, రెండోసారి శిక్షించడం నా అలవాటు. అతను చాలా మంచివాడు. మంచివాడైతే ఇప్పటి వరకు నేను ఆటోలో ఎక్కడ తిప్పుతున్నాడు? నాకే భయం వేసి ఎస్ఐ గారింటికి వెళ్ళాను. అంకుల్, ఇతను వచ్చి రాత్రిపూట పోలీస్ వాళ్ళ ఇంట్లో ఉండకూడదని చెప్పి తీసుకొచ్చాడు. శభాష్ బ్రదర్, ఈ మాటతో నీ క్యారెక్టర్ ఏమిటో అర్థమైంది నాకు. నీ పేరేంటన్నావు? ఇంటి పేరు మాగంటి, మనసు పేరు వెన్నెలకంటి. అయితే ఈ రోజు నుంచి నువ్వు నా కన్నుల వెంటే. పుట్టినరోజు అంది, వాడి కొండి ఆయుధ పూజ అంది, వాడి బండికి పూజ చేసింది. ఇప్పుడు పెళ్లి ముహూర్తం అంటుంది. మరి పెళ్లి కొడుకు ఎవరు ఏంటో నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఆహా మావో ఆవో ఆ నడక చూడు. ఆహా ఏమి దర్జా, ఏమి జిల్జిల్. రండి మావో గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రాయండి. మాఘమాసం, సప్తమి, గురువారం. అవన్నీ మీరు రాసుకోండి. వధువు వరుడు పేర్లు నేను చెబుతాను. చెప్పండి సార్, ఆ శుభనామాలు వినడం కోసమే బతుకున్నాను. వధువు చిరంజీవి సౌభాగ్యవతి అమ్మాజీ. అది వరల్డ్ ఫేమస్. వరుడు పేరు ఏమిటి? వరుడు వరుడు బ్రహ్మాజీ. సార్, అమ్మాజీ మావోకి మానవ సేవే కళ్యాణం అయ్యా. నాకు పెళ్ళేమిటి? నీకు అమ్మాజీకే పెళ్లి జరుగుతుంది. అరే, ఈ రోజైనా నవ్వయ్యా. లేదు సార్, ఇన్నాళ్ళు నవ్వుతున్నానని అబద్ధం చెప్పి ఏడ్చాను సార్. కానీ ఇప్పుడు నిజంగానే నవ్వుతున్నాను సార్. నో నో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్. తప్పు. పోలీసు వాడి చేతులు లంచాలు పట్టకూడదు, ఎదుటి వాడికి దండం పెట్టకూడదు. తప్పు చేసిన వాడి చెంప పగలగొట్టాలి, నిజాయితీ పరుడికి శాల్యూట్ కొట్టాలి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. హ్యావ్ యూ బాత్? హలో. ఏమిటి సాంగ్స్ వింటున్నావా? ఈ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపు నీ భార్య అస్తమిస్తుంది. నీకిచ్చిన టైం హనీమూన్ వరకే కానీ మూన్ ఉన్నంత వరకు కాదు. ప్లీజ్ నా మాట వినండి. నేనే వైజయంతిని చంపేస్తాను. నన్ను నమ్మండి. అనుమానం రాకుండా చంపాలి కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను. తెలివిగా వైజయంతి నేనే చంపేస్తాను. హలో, అదే మనం అనుకోట్టుగానే చేద్దాంలేండి. అలాగే తప్పకుండా మీరు నన్ను 10ంటికి ఎస్టేట్లో కలవండి. ఓకే సే యూ బాయ్.
ఇదేమిటి నాకు ఇష్టమైన పాట కట్టేశారు? అబ్బా, రాత్రి ఒక పీడకలలా జరిగిపోయింది. తన్ని పెళ్లి చేసుకోలేదని ఆ మనోజ్ గడే ఇదంతా చేస్తూ ఉండుంటాడు కదూ. అవునవును. అసలు ప్లీజ్ వైజయంతి, రాత్రి జరిగిందంతా నాకు గుర్తు చేయొద్దు. సారీ. ప్లీజ్ నా మాట వినండి. నేనే వైజయంతిని చంపేస్తాను. నన్ను నమ్మండి. అనుమానులు రాకుండా చంపాలి కదా, అందుకే వెయిట్ చేస్తున్నాను. తెలియగా వైజయంతి నేనే చంపేస్తాను. హలో, అదే మనం ఒక్కటిగా చేద్దాంలే. అలాగే తప్పకుండా మీరు ఎస్టేట్లో కలవండి. నువ్వా నన్ను చంపాలని ప్రయత్నించింది? అది కాదు వైజయంతి. Shut up! Don't try to convince me. Rogue, idiot, సుబ్బమ్మ, వెంకట్రావు, వైజయంతి! త్వరగా రండి! వైజయంతి! త్వరగా రండి! నా మాట విను. వైజయంతి, త్వరగా రండి! ముందు నేను చెప్పేది విను, వైజయంతి. ప్రయత్నిస్తున్నాడు. ప్లీజ్. ఇతనే నన్ను చంపాలని చూసిన హంతకుడు. ఇతన్ని మెడపట్టి గెంటేయండి. వైజయంతి, నేను చెప్పేది విను. ఏం చెప్పొద్దు. నా చెవులతో విన్నాను. నాకు రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఎత్తుకు వెళ్ళండి. వైజయంతి, నేను చెప్పేది విను. లేకపోతే చాలా పశ్చాత్తాపడతావు. వైజయంతి, ప్లీజ్ వైజయంతి, ఒక్క నిమిషం, ఒకే ఒక నిమిషం టైం ఇవ్వు వైజయంతి. ఒక్క నిమిషం కాదు కదా, ఒక్క సెకండ్ కూడా నేను స్పేర్ చేయను. Get out of my house. వైజయంతి, నువ్వు వినడం అబద్ధం. నేను చెప్పేది విను. లేకపోతే చాలా ఇబ్బందులు పడతావు. వైజయంతి, వైజయంతి, ప్లీజ్, ప్లీజ్, ఒక్క నిమిషం వైజయంతి, ప్లీజ్. ఒరేయ్, వెంకట్రావు, చెప్పండి. ఒక్క నిమిషం వైజయంతితో మాట్లాడి ఉంటా. ప్లీజ్ వదలండి. సుబ్బమ్మ, నా గురించి నీకు తెలియదు. ఒక్కసారి వైద్యంతో మాట్లాడివా? సుబ్బమ్మ, సుబ్బమ్మ, ఒక్కసారి వైద్యంతో మాట్లాడివా? వైద్యంతి, వైద్యంతి, ప్లీజ్ వైద్యంతి, ఒక్కసారి వైద్యంతి, ప్లీజ్, వెళ్ళొద్దు వైద్యంతి, 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 వైద్యంతి. వైద్యంతి, ఒకసారి కారా వైద్యంతి.